అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. భోగి పండుగ సందర్భంగా జిల్లా కేంద్రం అమలాపురం శివారు ఇందుపల్లి గ్రామంలో 1,00,000 భోగి పిడికలతో భోగి మంట వేశారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా గ్రామం చేరుకుంటారు. అమెరికాతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు చెందిన వారు ఇందుపల్లి గ్రామం చేరుకుని సామూహికంగా పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఇదే విధంగా సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగ ఎలా జరుపుకుంటున్నారో ఇక్కడి నిర్వాహకులతో మా ప్రతినిధి చక్రాధర్ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం అమలాపురం శివారులో ఉన్న ఇందుపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సాటి జర్నలిస్టు మనతో పాటు జర్నలిజంలో ఉన్న చాలా కాలంగా జర్నలిజంలో ఉన్న విశ్వనాథ్ అనే ఆయన ఇక్కడ దాదాపు 3-4 సంవత్సరాలుగా సంక్రాంతి నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళని వాళ్ళ ఇళ్లలో పిండి వంటలు అవి వండుకుంటూ కాలం గడపకుండా ఆయనే అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళతో సంక్రాంతి సంబరాలు జరుపుతారు. ప్రస్తుతం మనం వాళ్ళతో ఉన్నాము. విశ్వనాథ్ గారు నమస్తే అండి. మీరు జర్నలిస్ట్గా చాలా అనుభవం ఉంది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అందరినీ తీసుకురావాలి అని? ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పెద్దవారు తల్లిదండ్రులు ఉండడం, ఈ పండగ సమయంలో పిల్లలు, మనవలు, అల్లుళ్ళు వీళ్ళంతా ఇంటికి రావడంతో వీరు పెద్దవారు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబం కోసం తాపత్రయపడుతూ వయోభారంతో పిల్లలకి ఏదో పెట్టాలనే ఈ పండగల్లో వాళ్ళు పడుతున్న శ్రమను చూసి వీరంతా కూడా మనం అందరూ మన కుటుంబ సభ్యుల్లో ఒకచోటే పండుగ ఎందుకు చేసుకోకూడదని ఒక సంకల్పం. అదే టైంలో సేమ్ టైం మేము ఒక 7 సంవత్సరాలుగా ఈ యొక్క ఒక కలిసిగొట్టుగా ఈ వీధిలో ఉన్న అన్ని కుటుంబాలు కలిపి ఒక 300 మంది వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో కలుపుకొని మేము ఇక్కడ ఈ ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 7 సంవత్సరాల క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుక అనే ఒక దాన్ని తీసుకొచ్చిన దాంతో మొదటి సంవత్సరం ఈ సంక్రాంతి కానుక ఏదైతే చంద్రబాబు తీసుకొచ్చాడో ఆ కానుకలు అన్నింటిలో ఒక చోట పోగేసుకుని ఉత్సవం స్టార్ట్ చేసాం. దాన్ని 7 సంవత్సరాలుగా అందరూ కలిపి వైభవంగా చేసుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ మా వృద్ధులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వయోభారంతో వారికి శ్రమ కల్పించకూడదు, వచ్చేవారు కూడా పండగను ఎంజాయ్ చేయాలి, ఇళ్లల్లో వంటలు వీటితో కాలక్షేపం చేయడం కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఎంజాయ్ చేయాలి మన ప్రాంతంలో అనే ఒక సంకల్పంతో దీన్ని మేము ప్రారంభించడం. దీనికి మా వారు మొత్తం ఇప్పుడు ఉన్న కుటుంబీకులు కానీ బయట ఉన్న ప్రాంతాల్లో వారిని అందరూ సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో అమ్మాయి పాప ఉంది, ఈమె అమెరికాలో చదువుకుంటారు. కేవలం సంక్రాంతి పండుగ కోసం ఈ ఊరు వచ్చింది. ఆ అమ్మాయిని అడుగుతున్నా. నేను యూఎస్ఏ నుంచి వచ్చాను. నేను కోవిడాలో మాస్టర్స్ చేశాను. మా అమ్మమ్మ గారి మేము గత మామయ్య చెప్పినట్టుగా 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పండుగ జరుపుకొని అలవాటు పడిపోయాను. అంటే పండగ సంక్రాంతి అంటే అమ్మమ్మ. అలానే నేను యూఎస్లో ఉన్న ఈసారి లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను, పండుగకి రాలేకపోయాను. ఈ ఇయర్ ఖచ్చితంగా ఇలా అందరితో కలిసి ఊర్లో చేసుకోవాలని పండుగకి వచ్చేసాను యూఎస్ఏ వచ్చి. ఈ 3 రోజులు ఇక్కడే ఉంటామమ్మా వీళ్ళతో పాటు? ప్రత్యేకంగా ఈ 3 రోజులు ఉండాలని టికెట్ అలా చేసుకొని పండగ అందరినీ కలిసి బాబాయ్ ఫ్రెండ్స్ అందరితో ఇలా చేసుకోవాలని ఈ 3 రోజులు ఇక్కడ కంపల్సరీ ఉండాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి అలా వచ్చారు. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈయన గతంలో అమెరికాలో ఉండేవారు. ఈ పండగకి రావడం కోసం ఆ గత సంవత్సరం టికెట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకుని ఈ పండగకి వచ్చారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ మీ పేరు సార్, మీరు ఎక్కడ ఉంటారు? రవీంద్రనాథ్ అండి. చెప్పండి. మేము హైదరాబాద్లో ఉంటాము. ఈ పండుగ సందర్భంగా మేము అందరూ కలిసి పండుగ చేసుకోవాలని ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది. అందుకోసం తప్పకుండా రావాలి.